కనపడుతుంది కదా ఒక చర్చి, అది వచ్చేసి లేడీ ఆఫ్ నిర్మలగిరి చర్చి అంట. కుదిరితే రిటర్న్ బ్యాక్ వచ్చేటప్పుడు ఆ చర్చి చూపిస్తాను, దీన్ని గుర్తుపెట్టుకోండి. గౌరీపట్నం ఇది వచ్చేసి. కొండపైన ఉంది, లైక్ ఇప్పుడు అది ఉండేది కదా గుణదల చర్చ్ ఉంది చూసారా, సేమ్ ఆ మొదటి థీమ్తో ఉంది. సో అయితే నెక్స్ట్ టైం రిటర్న్ బ్యాక్ వచ్చేటప్పుడు దీన్ని విజిట్ చేద్దాం. మొత్తానికైతే గోదావరి రివర్ మీదకి వచ్చేసాం. కృష్ణా రివర్ దాటుకొని గోదావరి రివర్కి అయితే వచ్చేసాం. బో ఏం వ్యూరా నాయన, దుమ్ములేపే వ్యూ. 4 కిలోమీటర్లు ఎంత అంట గోదావరి. అక్కడ ఇసుక ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు, ఇసుక తవ్వుకుంటున్నారు. ఓర నాయన, అమ్మాయి ఇది ఒక తెలియని ఫీలింగ్ రా నాయన. అసలుకి ఎప్పుడు ఒక బర్రెని కట్టేసి ఒక కొయ్య కట్టేస్తారు కదా బరుగుడిని, అదే దున్నని బర్రెని కట్టేస్తారు కదా, కట్టేసి అదేం చేసేది ఆడే తిరుగుతూ ఉంటుంది. ఇంకా కొయ్య చుట్టూరు తిరుగుతూ ఉంటుంది. ఇంకెప్పుడు అంతే ఉంటే ఎట్రా నాయన, వాటికి మనకి డిఫరెన్స్ ఉండాలి కదా. కొంచెం అప్పుడప్పుడు ఇట్లా బయటకు వచ్చి ఇలాంటి ప్రదేశాలు చూస్తే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా జీవితాంతం గుర్తుండిపోతురా, పీస్ఫుల్గా ఉండిద్ది. మారండ్రా ఎక్కడైనా, ఏంద్రా అయినా బా ఏడు చూసినా వచ్చేటి వాతావరణం సూపర్ ఉంది కదా. ఇంతదాకా మొత్తం ఈ చెట్లు, ఏంటి పామాయిల్ చెట్లు, కొబ్బరి చెట్లు, ఇంత కదాక ఈ పచ్చడి వాతావరణం, నాట్లు అలాంటివి. ఇప్పుడు వచ్చేసి గోదావరి రివర్ 4 కిలోమీటర్లు. చూడటానికి ఎంత చక్కగా ఉంది తెలుసా. బా ఇలాంటి వ్యూ ఎవడికి రాదు. రాండిరా బాబు, నాతో పాటు రాండి, నేను మొత్తం ఖర్చు పెట్టుకుంటాను, కొంచెం కొద్ది గొప్ప తెచ్చుకుంటారా, అంత తెచ్చుకోకపోయినా పైసలు అని చెప్పిన నేను. చల్లని వంటలు ఏ రావు. మొన్నదాకా గోదావరి ఉప్పొంగింది, అప్పుడు రావాల్సింది అసలు. అప్పుడు వచ్చినైతే ఇంకా పర్ఫెక్ట్ వ్యూ కనబడైతే. ఇప్పుడేమో నీళ్ళన్నీ పోయినాయి అంట. ఏదో అంతా కొట్టకపోయింది, అంతా ఇసుక. ఈ నీళ్ళే కృష్ణ నదికి వచ్చినాయి. అందుకే కృష్ణ నీళ్ళు కూడా ఎర్రగా ఉన్నాయి. అంటే అటు నుంచి ఇటు డైవర్ట్ చేశారు. ఇదే 2 పార్ట్లుగా ఉంది. మధ్యలో ఐలాండ్ ఇది, మధ్యలో ఐలాండ్. మళ్ళీ అటు నుంచి కూడా ఉంది అనుకుంటా కనెక్షన్. అదేంద్రు మధ్యలో ఇల్లు ఉన్నాయో, మధ్యలో ఇల్లేనాయి. అదేదో ఒక ఇల్లు కనబడదు చూసారా, అదేంటి అది బరుగుడు షెడ్డా, ఏదో ఒక రేకుల షెడ్ ఉందో, ఒక ట్రాక్టర్ ఉందా. ఇవన్నీ పొలాలు అనుకుంటా. అది మధ్యలో పొలాలు ఏందిరా బాబు. అది పొంగిందంటే మొత్తం లేపు తెంగిద్ది, అటు లేపు ఇంగేసింది అంతా. సూపర్ వ్యూ. ఈ కారు నేను తోడుతుంటా. అయినా వాడేట మధ్యలో కట్టుకున్నాడో నాకు అర్థం కాదు. ఒకవేళ మొన్నట్లాగా గోదావరి ఎక్కువ ఈ మొత్తం నెట్టుకుపోతే నెట్టుకుపోయింది. మా రేకులు వేసిపోలేదండి. అది నీళ్ళు రాలేదు అనమాట, కొద్దిగా వచ్చి ఉంటాయి నీళ్ళు. మరీ వస్తే అది లేకపోయి అటు నూకితే కొంచెం వచ్చేసరికి వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. ఆ మధ్యలో పడవ కనబడుతుందా, పడవ చేపలు పడుతుంది అనమాట. చేపలు పడుతున్నారా, పడవ ఇసుకు తోడకపోతున్నారా. గోదావరి కొర్రాల్లో గోదావరి మాతే. ఏ దిక్కులో. సో అయితే రాజమండ్రి అయితే వచ్చేసామండి. రాజమండ్రి వచ్చిన తర్వాత రాజమండ్రి నుంచి వెళ్ళి రంపచోడవరం అనే వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాలి. అది వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళి ఇంకా మారేడుమిల్లి.
ముందైతే రంపచోడవరం గంట ఉంది. ఆవు నాటం వస్తుంది. ఆవు వాళ్ళ పిల్ల ఆటం వచ్చింది. దాన్నే బాగుందాం. ఇది వచ్చేసి రాజమండ్రి అంట. ఏంది రాజమండ్రి ఇంత ఎట్లుండిద్దా? నేనేదో పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అనుకున్నా కానీ ఇదేనా మరి ఎట్లా ఉంది. ఇది వచ్చేసి కొనమూరే ఇది అంటున్నారు. ఇది యాడ కనపడుతున్నా బోర్డు. కోలమూరు ఇది వచ్చేసి కోలమూరు అంట. కోలమూరు దాటిన తర్వాత రాజమండ్రి. ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఇంటర్నేషనల్ మామూలు నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉందంట. ఎయిర్పోర్ట్ దారిలో మొత్తం చూపిస్తా. ఇప్పుడైతే రంపచోడవరం వెళ్తున్నాం. రంపచోడవరం వెళ్ళి అక్కడ ఈరోజు ఆ వాటర్ ఫాల్స్ చూపించి మీకు ఇంకా ఈరోజు నైట్ అయితే అక్కడే స్టే చేద్దాం. ఇంకొక గంట ప్రయాణం ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. ఇంకా గట్టిగా గంటన్నర పట్టిద్ది. గంటన్నరలో అక్కడ రీచ్ అయిన తర్వాత ఇంకా నేనైతే బ్రేక్ తీసుకుంటాను. ఈరోజు బ్రేక్ తీసుకొని ఇంకా ఫుడ్ మనం వండుకోవటమో బయట తినటమో ప్లేస్ అనేది బయట స్టే చేయటం ఎట్లా ఏం కథ అనేది అని చూద్దాం. ఇదే మా ఊరు వచ్చినట్టు ఉంది. కొత్త ప్లేస్కి వచ్చినట్టు లేదు. అదే రాజమండ్రి తొందరగా వచ్చినట్టు ఉందండి. అసలుకి నాకు అర్థం కదా. 30 కిలోమీటర్లు ఉండాల్సింది. నేను రాజమండ్రి దాటి ఇంకా 2 కిలోమీటర్లు ఎక్స్ట్రా పోయినా. ఆడ పోయిన తర్వాత ఇదేంటారా నాయన రాజమండ్రి అని చూపెట్టేసి రాజమండ్రి దాటిపోయామో అనిపించింది. అందుకని చెప్పి మళ్ళీ రిటర్న్ వచ్చి చూస్తే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి దారి కనపడుతుంది. అటు నుంచి ఆ దారిలోనే మనకి మారేడుమల్లి ఉంది. మారేడుమల్లి ఫస్ట్ వచ్చే వాటర్ ఫాల్ వచ్చేసి రంపచోడవరం. గాడ అబ్బు ఇక్కడ చెప్పులు కుప్పలు పోసి ఎక్కడికనమాట. ఆ చెప్పులు చూసి నా కొడుకులు ఏమిటో ఆగిపోతారు. మా అటుగుడికి దానికి గుద్దుగా ఉంది. షబ్బా జస్ట్ మిస్ అయింది. ఈరోజు 2వ తేదీ తప్పించుకోవటం. 2 తప్పించుకున్నాను నాయనా. అదే చెప్పులు కుప్పలు పోసి అమ్ముతున్నారు. నేనే పొద్దున 300 పెట్టుకున్నా విజయవాడలో. కౌచి పెట్టాను 160 రూపాయలు రేపడంతా. కింద మంట పైన మంట అంతా మంట. నడులు నిప్పడుతుంది. ఇంకొక గంట గట్టి డ్రైవ్ చేసి ఇంకా మనం బ్రేక్ తీసుకున్నాం. ఇది నాకేం అర్థం కట్టారా నాయన. ఒక పక్క మ్యాప్ ఉంటే బాగుండేది. మ్యాప్ లేకపోయి కొంచెం దెబ్బ కొట్టింది. నేను పిఠాపురం పోతుందిగా. ఏ ఊరు ఎందుకు మ్యాప్లో ఉన్న చూడాలి అబ్బాయి, లాభం లేదు. అటు ఉంది. గోదావరి ఎగ్ దోశ హోటల్. దిక్కులో గోదావరి కొర్రల్లో ఎయిర్పోర్ట్ వాల్యూ అంటే ఎయిర్పోర్ట్ ఎక్కడ ఇంకా ఎంత దూరం ఉందో వెతికి తాగుతుంది గడాల. పోలేమంటే బాడమే పోయిన దూరం పోవడం. గౌరీపట్నం గుర్తుపెట్టుకోండి. ఇదేదరా నాయన రాజమండ్రి పెద్ద సిటీ లాగా అనుకున్నా. ఇది రాజమండ్రి ఇంకా రాలా.
అసలు ఇదేనా మ్యాప్? అసలు మ్యాప్లో చూసుకుందాం. నాకు ఎందుకో మ్యాప్లో చూస్తే పోయితే అనిపిస్తుంది అయ్యా. ఒక నిమిషం వెయిట్. సైడ్ తీసుకుందాం. సైడ్ చేసుకుని ఇదంతా ఎయిర్పోర్ట్ మధురకు. ఎయిర్పోర్ట్కి 1.5 కిలోమీటర్ అని చెప్పి చూపించింది. ఇది వచ్చేసి రాజమండ్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఏడా కనబడుతుందా? రాజమండ్రి విమానాశ్రయము రాకపోతే దెబ్బేస్తారు. మనకెందుకులే, మన ట్రిప్లో మనం కంటిన్యూ అవుదాం. లేని పని గాలి మేము కంప తగిలించుకోకూడదంట. తగిలించుకుంటే చినుగుతాయి డయర్లో. ఇంకెందుకులే కానీ మనకి ఎన్ని కుదరవాలి. కానీ 45 కిలోమీటర్లు ఉంది రంపచోడవరం. అదిగో రంపచోడవరం డివిజన్ మండలం. దానికైతే వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళి ఈరోజు ఆ వాటర్ ఫాల్స్ చూసి ఇంకా అక్కడే ఉన్న రిసార్ట్స్ ఏమైనా అక్కడ స్టే చేద్దాం. రాజమండ్రిలోకి వెళ్ళి అన్నీ చూపిద్దాం అనుకున్నాను. కానీ రాజమండ్రి అటుపక్కకి వెళ్ళాలనుకుంటా. అటుపక్కకి వెళ్తే మొత్తం సిటీ అంతా కనపడేది. నేనేమో ఇటు పక్కకి వచ్చేసాను. కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది కాబట్టి చేసేదేం లేదు. సో అయితే కుదిరితే నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు దాన్ని చూపించడానికి ట్రై చేస్తాను. రాజమండ్రిలో ఉన్న ఏముంది, రాజమండ్రిలో ఏం లేదు. రాజమండ్రిలో సెంటర్ జైలు ఉన్నది ఎక్కడ అంటే దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది. మా ఊళ్ళో ఒక అతను సంబంధించిన అతను మాకు దగ్గర రిలేటివ్ అయితే అప్పుడెప్పుడు పెళ్ళిళ్ళు కాడ గొడవ అయ్యి విడిపోయి కేసులు పాలై చివరికి రాజమండ్రి జైలు దాకా వచ్చిందంట. అదే చిన్నప్పుడు స్టోరీ. విమానం ఒకటే ఎగిరితే బాగుండు పైకి. ఏమో ఒకటే ఎగరిపోతుంది. కోల్డ్ కనబడుతున్నాయా? ఏంది వాసన వస్తున్నాయి? తారా? ఆ తారు వాసన తెగ వస్తున్నాయా? దాని తొలిచి వెళ్ళిపోవాలి. రాజమండ్రి ఎయిర్పోర్ట్లో లోనికి వెళ్తే ఫైన్ వేస్తారేమో. మళ్ళీ దానికి ఎంట్రీ పాస్ తీసుకోవాలా, బస్సు తీసుకోవాలా, ఇవన్నీ మనకి ఎందుకులే. అలా అమ్మో నేను సో అయితే రాజమండ్రి దాటేసి మనం 30 కిలోమీటర్ దూరం వచ్చేసాం. రంపచోడవరానికి అయితే 20 కిలోమీటర్స్ ఉంది. నాకైతే ఇక్కడ చూసేయండి, మారేడుమిల్లి దగ్గర పడే కొంది దాని వైపు కూడా దగ్గర పడుతుంది. అంటే ఎటు చూసినా చుట్టూరు చెట్లు, పచ్చటి వాతావరణాలు. ఆ ఇల్లు చూడండి మొత్తం ఏదో తేగ అల్లేసుకుంది. అన్నీ పచ్చటి వాతావరణం అండి. ఇటు ఈరోజు నలుగురు అడ్డం వచ్చారయ్యా. దేవుడు నా అందం ఉండబట్టి ఏం కాకుండా సేఫ్గా తప్పించుకున్నా. అయితే దారి పొడుగున మొక్కజొన్న పొత్తులు ఉన్నాయి. ఇంతగా ఒక ఊరు దాటానండి. ఆ ఊర్లో మొత్తం పెద్ద మార్కెట్ అది. ఆ మార్కెట్లో అన్నీ ఉన్నాయి. చికెను, మటను, పంది, వల్లో గిల్లో అంతా ఏంటో ట్రైబల్ కల్చర్ లా ఉంది. చూడటానికి బాగుంది. పెట్రోల్ అయితే మన ఊర్లో కొట్టించిన పెట్రోలే.
ఇప్పుడు మారేడుమిల్లి దాకా ఫుల్ ట్యాంక్ సరిపోయింది. మారేడుమిల్లి రాగానే ఇంకా ఫుల్ ట్యాంక్కి అయిపోయింది. అక్కడ మళ్ళీ ఇంకో ఫుల్ ట్యాంక్ చేపియాలి. అక్కడ మళ్ళీ ఇంకో ఫుల్ ట్యాంక్ చేపిస్తే అది కొంచెం చూడండి. రండి ఎంత బాగుందో పచ్చడి వాతావరణం, చుట్టూరు చెట్లు, కొండలు. నేనైతే ఇంతటికి ఒక సింగిల్ బ్రేక్ కూడా తీసుకోలేదండి. బ్రేక్ తీసుకోకుండా వస్తున్నా. ఇదిగో ఏమన్నా ఏ దిక్కులో ఏమున్నదో ఆ సాంగ్ వేసుకోవాలి ఇప్పుడు. వెళ్ళి మనమంతా జీన్స్ ప్యాంటు డ్రెస్సులు. పోలవరం జిల్లా సరిహద్దు. పోలవరం జిల్లా కొద్దిగా పోలవరం ప్రాజెక్ట్ ఇది రిటర్న్ అయితే పులిచింతల ప్రాజెక్టు. టోల్గేట్ ఉంది. ఫారెస్ట్ చెక్ అంటే ఇంక ఇదంతా ఫారెస్ట్ ఏరియా కింద వచ్చింది అనమాట. అన్నీ అడవులే. టిఫిన్ కొట్టు పొద్దున పూట వచ్చినట్టు బాగుంది. టైం వచ్చేసి 4:30 కల్లా అక్కడ రీచ్ అవుతామని చెప్పేసి మన డెస్టినేషన్ అయితే చెబుతుంది. మ్యాప్ అయితే చెబుతుంది. ఫుల్ వాటర్. దేవరాజ్ గూడెం అంట. గూడెం వర్తిని టిఫిన్ టీ కార్నర్. అడవి వైబ్స్ వస్తున్నాయి. అడవి ఫారెస్ట్ ఏరియా. అంతా చెట్లే, అన్నీ చెట్లే. అక్కడ ఇక్కడ కోతులే. ఇంకెంత దూరం ఉంది? ఇంకొక 10 కిలోమీటర్లు ఉంటుంది నాకు తెలిసి. మేబీ ఒక 10 ఉండొచ్చు సింపుల్గా. గ్యాంగ్లు ఉన్నాయి. అయ్యో ఇక్కడ అన్నలు ఉన్నారు. కోతులే అన్నలు. అవి గబ్బిలాలా? అల్ల ఈ గబ్బిలాలు ఉంటాయి. గబ్బిలాలే చెట్టుకి ఎలబడ్డాయి. ఈ మబ్బులు చూడు నల్లగా. అబ్బా నా లొకేషన్ తగ్గట్టే సరిపోయింది. ఇప్పుడు నేను వచ్చే సిచ్యువేషన్కి ఇప్పుడున్న ఇక్కడ లొకేషను సూపర్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. అసలు నా కళ్ళ కూడా పోయించలేరా బాబు పత్తానని చెప్పేసి. ఏందో పాకాకోట్లు ఉన్నాయి. ఫుల్ ఆకలి అవుతుందండి. ముందైతే ఏం చేయాలని చెప్పేసి ముందైతే ఆ రంపచోడవరం రీచ్ అయిన తర్వాత అక్కడ వాటర్ ఫాల్స్ చూపిస్తాను. అది చూపించి అక్కడ నుంచి వెళ్ళి అక్కడ రిసార్ట్ ఏదైనా ఉందనుకో, అంటే హోటల్ ఏది ఉందనుకో, ఆ హోటల్లో ఫుడ్ తిని అక్కడ నుంచి మారేడుమిల్లి రీచ్ అవుతాను. అక్కడ రొట్టెలో పునుగులు చేస్తున్నారు. ఇది ఆగి తిన్నా బాగుండదు. ఇంకా ఎంత దూరం బా? అరకు 268 కిలోమీటర్లు ఉంది. అది రేపు కొడతా. మారేడుమిల్లి నూరేడుమిల్లి ఇది ఇంకా రాలేదు. వాటర్ ఫాల్ చల్లగా ఉందా ఆ వాతావరణం అయితే. అసలు ఎదురా జీవితం అంటే ఆ చూడు, ఆ పచ్చడి చెట్లు మధ్యలో ఇల్లు కట్టుకుంటున్నారు వాళ్ళు. ఎంత ప్రశాంతంగా ఉండిద్దో వాళ్ళకి. ప్యూర్ ఆక్సిజన్ వితౌట్ పొల్యూట్ ఎయిర్ వాటర్ అన్నీ ఎటువంటి ఏ పొల్యూషన్ లేకుండా ప్రశాంతంగా పోగుతారు. మళ్ళీ ఒక జీవనాధారం దేని మీద నాకు తెలియదు, కానీ సోలార్ కూడా ఉంది. ఇంకా బాగుంది ప్లేస్ చూడటానికి.
ఇవన్నీ గిరిజన ప్రాంతాలు ఏమో గూడెలు అంటారుగా. చర్చ్ అవుతుంది. ఓ దోస్తులు చాలామంది ఉన్నారే. అబ్బా ఎంత పచ్చటి వాతావరణం నాయన. అసలుకి ఇలాంటి వ్యూ పాయింట్ ఎవడు దొరకదురా. ఏ దిక్కులో అడిగి మధ్యలో నెములు ఉన్నాయండి. అయ్యో ఇప్పుడు దాకా వీడియో రికార్డ్ అవుతుంది అనుకుంటే ఇప్పుడు దాకా వీడియో రికార్డ్ అవ్వలేదండి. ఈ చెత్త నాకేం అర్థం కాదు. అంటే ఫోన్ ఏదో వచ్చి ఉండిద్దేమో, ఆ ఫోన్ వచ్చేసరికి కట్ అయిపోయింది. నేను రికార్డ్ అవుతుందిలే అని చెప్పేసి హెల్మెట్కి హోల్డర్కి పెట్టేసి నేను డ్రైవ్ చేస్తూ ఉంటుంటే అదో పక్క తప్పుకో పాపం ఏదో మధ్యలో బండి అయిపోయింది. నేను అప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందేమో అని చెప్పేసి నేను పెట్రోల్ చెక్ చేసుకున్నా. పెట్రోల్ మళ్ళీ అయిపోతే ఇబ్బంది అయిపోతుంది అడిగి మధ్యలో లేని కొంత తెప్పులు అవుతాయి అని చెప్పేసి చెక్ చేసుకుంటే ఫుల్ ఆయిల్ ఉంది. మారేడుమిల్లి రీచ్ అవుతుంది. మారేడుమిల్లి రీచ్ అయిన తర్వాత అక్కడ కొట్టిద్దాం. మారేడుమిల్లి 35 కిలోమీటర్లు. టైం వచ్చేసి 4:20 4:30 ఒకటి. మేకలు ఇక్కడ మేకలు పెంచుకుంటే బాగా ఎదుగుతాయి. బాగుంది. వెలుగు బంటి 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 ఒకటి అంటే ఏడో బంట్లు అదేదో మంట అనుకోండి. ఎవరైనా పెట్టుంటారు. ఏం మామిడి తోటలా? మామిడి తోటలు జీడి మామిడిలా? మామిడి తోటలు ఉన్నాయి. పెట్రోల్ ఉంది ఇక్కడ. ఇంకా ఊరు దగ్గర పోయిందంటే నాకు తెలిసి అది కూడా దగ్గర పడి ఉంటుంది. ఏంటిది? రంపచోడవరం. రంపచోడవరము కళ్ళు 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 తాటి కళ్ళు ఈత కళ్ళు. చూడడానికి వాతావరణం చాలా బాగుంది, చల్లగా ఉంది. నాకు తెలిసి వీళ్ళకి మొన్న ఇదేంది గొప్పవరం కాళ్ళు నొప్పి పడుతున్నారు నాయన. ఎడకు వేస్తారు, స్కూల్కి పోయేటుంటారు కుర్రోళ్ళు. ఇక్కడ కోళ్ళు ఉన్నాయి. కోళ్ళు పెద్ద కోళ్ళు ఉంది ఇక్కడ. ఇక్కడ అయితే ఇంకా డెవలప్ కాలేదు, ఇంకా గుడిసెలు ఉన్నాయి. అవుతా మెల్లి కావాలి. ఇక్కడ మెకానిక్ షాప్ ఉండదు. సూపర్ పడుతుంది యార్. అసలు ఇది వైబు. దారిలో వాన 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 పడుతున్నారు ఆయన, తుప్పర్లు పడుతున్నాయి. మన డెస్టినేషన్ ఇంకా రాలేదు. పైన మబ్బుకి ఇప్పుడు వర్షం స్టార్ట్ అవుతుంది. కనబడుతుందా? వాన పడుతుంది. అయ్యో ఈ ఏడి ఇంకెంత దూరం ఉందో ఏం కాదో. ఈ రంపచోడవరం ఏడుందో. ప్రస్తుతానికి ముందు ఇక్కడ ఆగుతాం. ఇక్కడ ఆగి ముందు ఈ రంపచోడవరం ఎక్కడో తెలుసుకుందాం. మళ్ళీ దాన్ని దాటిపోయాం అనుకో ఇబ్బంది అయిపోతుంది. అది వచ్చేసి రంపచోడవరం 4 కిలోమీటర్లు. ఇదేదో గుళ్ళు ఉన్నాయి. ఇదేదో పంపేసి ఇదేనా? ఇందా కూడా చెక్ చేద్దాం.
ఇంకా 13 కిలోమీటర్లు ఉంది. నేను ఇంకా వచ్చేసాము అనుకోండి, అయితే ఇంకా రాలేదు. ఇంకా 13 కిలోమీటర్లు ఉన్నాయి. ఇక్కడ ఏముందంటే అమృతధార జలపాతం. అబ్బా కుదిరింది, కానీ నీకు కూడా కుదిరింది. ఎటు చూసినా గ్రీన్ పచ్చదనమే పచ్చదనమే పచ్చదనమే. ఏమో ఇలాంటి ఊర్లు పుట్టినా బాగుండేది. కొన్నాళ్ళు ఎక్కువ కాలం బతుకుతాం. అమ్మకి అడవి మీద ఆధారపడి అడవిలో దొరికిందంటే ఏంటో అడవికి ఏదో ఒకటి మేలు చేస్తారు. ఎటువంటి అప్పులు